హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హాక్సన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ CEO అండ్ ఫౌండర్ అన్వేష్ గారు. హలో సార్. హలో మ్యామ్. ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఇండియన్ ఐటీ కంపెనీస్ ఆల్మోస్ట్ లైక్ $1 బిలియన్ వరకు ఎర్న్ చేస్తున్నాయి కదా. అంత ఎర్న్ చేస్తున్నప్పటికీ చాలా ఎంప్లాయీస్ని ఇట్లా తీసేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సి యాజ్ ఏ ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే ఇట్స్ నాట్ ఫేర్. వై బికాజ్ ఇప్పుడు నేను కంపెనీకి ఫిట్ అవుతాననే నన్ను రిక్రూట్ చేసుకున్నారు, నన్ను ఇంటర్వ్యూస్ అన్ని పర్ఫామ్ చేశాను, అన్నీ చేసి నన్ను తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ తర్వాత నేను ఫిట్ అవ్వను అనడానికి ఇట్స్ నాట్ ఫేర్ ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూతో ఆలోచిస్తే. ఎందుకంటే సడన్గా జాబ్ పోయినా కూడా మరి వేరే జాబ్కి ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళందరికీ వెంటనే ఇంటర్వ్యూస్ పెడితే వాళ్ళు పర్ఫామ్ చేస్తారని కూడా క్లారిటీ ఉండదు. ఇంటర్వ్యూస్కి వెళ్ళే మైండ్ సెట్ వేరే ఉంటుంది, ఆల్రెడీ వర్క్ చేస్తున్న మైండ్ సెట్ వేరే ఉంటుంది. ఈ మైండ్ సెట్ నుంచి ఈ మైండ్ సెట్కి రావాలంటే ఇట్ టేక్స్ సమ్ టైం. సో సడన్గా జాబ్ పోతే మళ్ళీ ఇంకో దానికి ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా కూడా దానికి చాలా కష్టం ఆ మోల్డ్ అవడానికి. కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఆలోచిస్తే కంపెనీస్ అంటే ప్రాఫిట్స్ కావాలి, కొంచెం గుడ్ విల్ ఉండాలి, కొత్త క్లయింట్స్ యాడ్ అవ్వాలి, కొత్త ప్రాజెక్ట్స్ యాడ్ అవ్వాలి. ఇప్పుడు కొత్త క్లయింట్స్ కొత్త ప్రాజెక్ట్స్ యాడ్ అవ్వాలంటే మీ దగ్గర ఉన్న హెడ్ కౌంట్ మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద ఉన్నారని చెప్పి వాళ్ళకి ప్రజెంట్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీ ఉంది, మేము పేరోల్ ప్రాసెసింగ్ కూడా చేస్తాము. మా దగ్గర బెంచ్ డేటా ఉంటుంది, అంటే మా ఇంటర్నల్ రిసోర్సెస్ ఉంటుంది. ఆ ఇంటర్నల్ రిసోర్సెస్ యొక్క స్కిల్ సెట్స్ నేను ప్రాపర్గా అంటే దే ఆర్ వాల్యుబుల్ స్కిల్ సెట్స్ అని నేను చూపించుకోపోతే నో వన్ విల్ గివ్ ద ఆపర్చునిటీ టు మీ. ఏ కంపెనీ కూడా నాకు ఈ స్కిల్ సెట్స్ మీద నాకు కావాలి అంటే వీఆర్ హ్యావింగ్ దో స్కిల్ సెట్స్ అని అన్నాను అనుకోండి, దే విల్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ. అంటే మీ నుంచి మీ హెడ్ కౌంట్ నుంచి మాకు కొన్ని ఎంప్లాయీస్ కావాలి, మీరు సప్లై చేయండి, నేను పేరోల్ ప్రాసెసింగ్ చేసుకుందాం అని చెప్తారు. సో వాళ్ళు అక్కడ వర్క్ చేస్తారు, మా కంపెనీ మొత్తం పేరోల్ అంటే ఆన్ బోర్డింగ్ నుంచి ఆఫ్ బోర్డింగ్ వరకు మొత్తం మేమే చూసుకుంటాం. వాళ్ళ శాలరీస్, పిఎఫ్స్, ఎవ్రీథింగ్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో ఆ విధంగా స్కిల్ సెట్స్ ఉండాలి కదా ఏ కంపెనీస్లో అయినా. స్కిల్ సెట్స్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, కాస్ట్ కటింగ్. అంటే ఇప్పుడు ఆ ఎంప్లాయీస్కి యూస్ చేసుకోవట్లేదు, వాళ్ళతో బిల్డింగ్ అవ్వట్లేదు, బెంచ్ మీద ఉంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని తీసేస్తే వాళ్ళకి ఇచ్చే శాలరీస్ అన్నీ మిగులుతాయి కదా, దాంతో రీస్ట్రక్చర్ చేయొచ్చు, దాంతో కొత్తగా రీసెర్చెస్ చేయొచ్చు, ఏ రిలేటెడ్ రీసెర్చ్ చేయొచ్చు, కొత్త కొత్త క్లయింట్స్ తెచ్చుకోవడానికి వాళ్ళ స్ట్రాటజీస్ యూజ్ చేయొచ్చు. సో దే క్యాన్ యూజ్ ద శాలరీస్ ఎవరికైతే బెంచ్ డేటా మీద ఉన్నా ఎవరికైనా శాలరీస్ ఇచ్చేదాని మీద వేరే దానికి యూజ్ చేసి కంపెనీని కొంచెం రీస్ట్రక్చర్ చేసుకుంటే కొంచెం ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతాం అనేది థాట్లో ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ టు కాస్ట్ కట్, టు ల్యాక్ ఆఫ్ స్కిల్ సెట్స్ అండ్ ఏఐ డ్రివెన్ ఫ్యూచర్ వస్తుంది. దాంతోపాటు వాళ్ళ బిజినెస్ రీస్ట్రక్చర్ చేసుకుంటానికి దీస్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ టు గెట్ లే ఆఫ్. ఓకే. సో ఇప్పుడు TCS, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ అన్నీ కూడా వేకెన్సీస్ రిక్రూట్ చేసుకోకుండా హోల్డ్లో పెడుతున్నాయి అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు మీకు బిఫోర్ లాస్ట్ ఇయర్ అండి విప్రో ఆఫర్ రిలీజ్ చేసి కూడా ఒక 1-2 మంత్స్ తర్వాత వాళ్ళకి జాయినింగ్ డేట్ ఉండే ఒక 10-15 డేస్ ముందు మేము మీకు ఆఫర్ చేసిన CTCలో ఇంత పర్సెంట్ వరకు ఆఫర్ చేయగలం, ఇంత పర్సెంటేజ్ వరకు మేము శాలరీ ఇవ్వగలం, మీకు ఓకే అయితేనే జాయిన్ అవ్వండి అని కూడా వచ్చాయి. ఓకే. ఆఫర్స్ రిలీజ్ చేశాక కూడా కొన్ని విత్డ్రా చేసుకోవటం, కొన్ని రిస్క్ అయిన అంటారు, రిస్క్ అయిన చేయటం. కొంతమందికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 lakhs ఫర్ ఫ్రెషర్కి ఇచ్చారనుకోండి, మేము 3.2 lakhs ఇస్తాం, 3 lakhs ఇస్తాం, మీ CTCలో ఇంతవరకు ఇవ్వగలం, సో మీరు మీ ఇఫ్ యూఆర్ ఓకే యూ కెన్ జాయిన్. సో వాళ్ళు ఏంటంటే కంపెనీస్కి కూడా ఆఫర్స్ రిలీజ్ చేశాక కూడా ఒకసారి బ్యాక్ స్టెప్ వేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. ఆఫర్స్ రిలీజ్ చేశాక కూడా వై బికాస్ దిర్ ఈజ్ సపరేట్ టీమ్, ఏంటంటే హెడ్ కౌంట్ క్రియేట్ చేసే టీం అనమాట, అంటే ప్రొక్యూర్మెంట్ టీమ్. అంటే ఏ ప్రాజెక్ట్స్కి ఎంతమంది కావాలి, ఎలాంటి వాళ్ళు కావాలి, మిడ్ లెవెల్ ఎంతమంది, ఎక్స్పీరియన్స్ లెవెల్ ఎంతమంది, దీస్ ఆర్ ఆల్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళకు కూడా ఫస్ట్ ఆఫర్ ఇచ్చే ముందు ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఆఫర్స్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకో సిచ్యువేషన్ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ కొన్ని కంపెనీస్ చెప్పేస్తాయి మేము ఇంత ఇవ్వగలమని, లేకపోతే ఇట్స్ గెట్ డిలేడ్, యువర్ జాయినింగ్ విల్ గెట్ డిలేడ్ అని చెప్పేస్తుంటాయి. సో అదేంటంటే వాళ్ళ స్ట్రాటజీస్ ప్రకారం వాళ్ళు అనుకున్నట్టు ప్రాజెక్ట్స్ వస్తే, వాళ్ళు అనుకున్నట్టు ఆ ప్లాన్, ఆ షెడ్యూల్ అనేది, ఆ రోడ్ మ్యాప్ అనేది ప్రాపర్గా ఉంటే ఈ తీసుకున్న ఎంప్లాయీస్కి కూడా ప్రాపర్గా ప్రాసెస్ ఉంటుంది. లేదు అంటే ఎక్కడో ఒక డిలే చేయటం, వాళ్ళకి ఆఫర్స్ క్యాన్సిల్ చేయటం, లేకపోతే రివోక్ చేసేయటం, లేకపోతే ఆఫర్లోనే CTC ఇంతకన్నా ఎక్కువ అని చెప్పటం, దిస్ ఆర్ ఆల్ జరుగుతుంటాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ఆటోమేషన్ లేదా AI వల్ల జాబ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది అంటారా? ఫర్ షూర్ అండి. అసలు మీకు జాబ్ మార్కెట్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఫుల్ టైం నుంచి కంప్లీట్గా కాంట్రాక్చువల్ మార్కెట్కి వచ్చేస్తాం. అంటే ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తగ్గిపోద్ది, కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మేము రోజు చూస్తున్నాం, మేము ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక 25-30 ఓపెనింగ్స్ మీద వర్కౌట్ చేస్తాం. ఆ 25-30 ఓపెనింగ్స్ మీద ఆల్మోస్ట్ 70% కాంట్రాక్చువల్ ఓపెనింగ్సే ఉంటాయి, ఫుల్ టైం ఓపెనింగ్స్ చాలా తక్కువ ఉంటాయి. కాంట్రాక్చువల్ ఏంటంటే కంపెనీకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంతవరకు వర్క్ చేయించవచ్చు, ప్రొడక్టివిటీ ఉంటుంది, వర్క్ చేయనప్పుడు శాలరీ ఇవ్వరు, వర్క్ చేసినప్పుడు శాలరీ ఇస్తారు, ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేసేస్తారు. ఫుల్ టైం ఏంటి, ప్రాజెక్ట్ ఉన్న లేకపోయినా తను ఉంచాలి కదా. బెంచ్ అనే కాన్సెప్ట్ ఫుల్ టైంకే ఉంటుంది, కాంట్రాక్చువల్కి ఉండదు. కాంట్రాక్చువల్ బెంచ్ అదేమి ఉండదు. అంటే
ప్రాజెక్ట్ ఏం లేకుండా హీఈస్ వెయిటింగ్ ఫర్ ద ప్రాజెక్ట్, అంటే ఒక ప్రాజెక్ట్ డిప్లాయ్ అవడానికి వెయిట్ చేస్తున్నాడు, బట్ హీ విల్ గెట్ ద శాలరీ, బేసిక్ శాలరీ వస్తుంది. ఓకే. సో అవన్నీ తగ్గిపోతాయి. సో ఫుల్ టైం ఉంటే అవన్నీ ఇవ్వాలి కదా, అదన్నీ లేకుండా కాంట్రాక్చువల్ అనుకోండి, బెంచ్ కాన్సెప్ట్ ఉండదు, ప్రాజెక్ట్లో లేకపోతే పే చేయాల్సిన అవసరం ఉండదు. ప్రాజెక్ట్లో వర్క్ చేస్తేనే పే చేస్తారు, ప్రాజెక్ట్ అయిపోయిందంటే రిలీవ్ చేసేస్తారు, మళ్ళీ కావాలంటే మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ రిలీవ్, అట్లా చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద రీజన్ ఈ ఫుల్ టైం అనేది తగ్గిపోతుంది, కాంట్రాక్చువల్ పెరుగుతున్నాయి, ప్లస్ జాబ్ మార్కెట్ అనేది ఫర్ షూర్ ఎఫెక్ట్ అవుతుంది. ఏఐ వచ్చిన తర్వాత రీప్లేస్ చేసేస్తారు. ఓకే. సో ఇంతకుముందు ఈ ఇంజనీరింగ్ క్యాంపస్ సెలెక్షన్స్ ఉండేవి కదా, సో ఇప్పుడు అలానే ఈ టీసీఎస్ లైక్ సమ్ అదర్ కంపెనీస్ ఏదైనా కానీ ఇంకా వెళ్ళి అలా స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో ఉంది అంటారా? అది కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయిందండి. ఓకే. ఇప్పుడు అంతెందుకు, నేను చదివిన కాలేజ్ ఉందండి కేఎల్యూ, ఇప్పుడు నేను కేఎల్సి చదివి కోనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నేను చదివింది. సో అప్పుడు ఏంటంటే అటానమస్, అంటే నా బ్యాచ్, నా లాస్ట్, నేను అటానమస్ ఉన్నప్పుడు నేను లాస్ట్ బ్యాచ్ అవుతాను, తర్వాత యూనివర్సిటీ అయిపోయింది. నేను ఉన్నప్పుడు వచ్చిన జాబ్ క్యాంపస్ డ్రైవ్స్, ఇప్పుడు వచ్చే క్యాంపస్ డ్రైవ్స్ కంప్లీట్గా మారిపోయినాయి. అండ్ మోర్ ఓవర్ ఇదివరకు మేము క్యాంపస్ డ్రైవ్స్కి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు మేము క్యాంపస్ డ్రైవ్స్కి వెళ్ళడానికి కూడా మాకు ఆప్షన్స్ లేవు, చాలా తగ్గిపోయినాయి. వై? బికాస్ కంపెనీ నుంచి మాకు వచ్చే ఆప్షన్స్ కానీ, కంపెనీ నుంచి మాకు వచ్చే హెడ్ కౌంట్ క్రియేషన్స్ కానీ అన్నీ తగ్గిపోయినాయి. ఓకే. సో 30 to 40% తగ్గిపోయిందండి క్యాంపస్ డేస్ కూడా. సో ఈ దీంట్లో కూడా మనకేం 100% గ్యారంటీ వారంటీలు ఏముండవండి. ఇప్పుడు క్యాంపస్ డేస్కి వెళ్ళి మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసినా మీరు జాయిన్ అయ్యేదాకా కూడా నమ్మకం ఉండదు. ఓకే. వై? బికాజ్ మీరు ఆఫర్ రిలీజ్ చేశాక మీరు జాయినింగ్ లోపు చాలా జరుగుతుంటాయి. సో దట్ కంపెనీస్ కూడా వాళ్ళు వీఆర్ నాట్ ఏబుల్ టు మేక్ దిస్ ఆఫర్, వీఆర్ రివోకింగ్ ఇవన్నీ చెప్పేసి కొంతమందిని ఆపేస్తారు. ఓకే. కొన్ని మేము కూడా చేయాల్సి వస్తుంది. కొన్ని ఏంటంటే మాకు ఇప్పుడు క్లయింట్ నుంచి మాకు అనుకున్న ప్రాజెక్ట్ రాకపోయినా, లేకపోతే క్లయింట్ నుంచి మాకు అనుకున్న హెడ్ కౌంట్ క్రియేషన్ని ఆపని చెప్పినా కూడా మేము ఎంప్లాయీస్ చెప్పాలి. ఇప్పుడు క్యాంపస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పాలి, కొంతమందికి కొంచెం డిలే అవుతుంది, ప్లీజ్ వెయిట్, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ కాజ్డ్, దీస్ ఆర్ ఆల్ వీ నీడ్ టు సే. తప్పదు, ఎందుకంటే కంపెనీ నుంచి నాకు రానప్పుడు, ప్రాజెక్ట్స్ అనేది ఇన్ టైంలో స్టార్ట్ అవునప్పుడు నేను కూడా చేసేది ఏం లేదు, ఎందుకంటే బిల్డింగ్ నాకు రానప్పుడు నేను ఎంప్లాయీస్ కూడా బిల్డింగ్ చేయలేను కదా. అవును. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ ఫైనల్లీ ఒక 10 years తర్వాత కూడా ఈ ఐటీ సెక్టార్లో మనం సేఫ్గా సర్వైవ్ అవ్వాలి అని అనుకుంటే టాప్ 5 or top 3 స్కిల్స్ ఏముండాలి? పైథాన్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఏఐతో డీల్ చేయాలంటే పైథాన్ లాంగ్వేజ్ అనేది పక్క కావాలి. పైథాన్ ఫుల్ స్టాక్, వీ క్యాన్ డీల్ విత్ ఏఐ. ఇప్పుడు ఏఐ మీద ఏదైనా డిజైన్ చేయాలన్నా, ఏఐని అప్డేట్ చేయాలన్నా, ఏఐని ట్రైన్ చేయాలన్నా, ఏదైనా కూడా పైథాన్ పక్కా ఉండాలి. పైథాన్ లాంగ్వేజ్ యూస్ చేసేది మనం. రియాక్ట్ జేఎస్ ఫ్రంట్ ఎండ్ ఉండాలి, డివాప్స్ పక్కా ఉండాలి, దాంతోపాటు సిఐసిడి పైప్ లైన్స్ వచ్చి ఉండాలి, దాంతోపాటు డేటా సైన్స్ ఆర్ డేటా అనలిటిక్స్ రిలేటెడ్ థింగ్స్ హూ కెన్ డీల్ విత్ ద డేటా. ఎందుకంటే ఏఐలో డేటానే మెయిన్. డీలింగ్ విత్ డేటా ఈజ్ కాల్డ్ యాజ్ ఏఐ విచ్ మేక్స్ ఈజియర్. సో పైథాన్ will add advantage. దాంతోపాటు ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. దాంతోపాటు డివాప్స్, సిఐసిడి పైప్ లైన్స్ ప్లస్ జెన్ ఏఐ, ఎల్ఎల్ఎం, దీస్ ఆర్ ఆల్ బేసిక్స్ ఆఫ్ ఏఐని ఫస్ట్ నేర్చుకుంటే. ఎందుకంటే అండి ఏఐని మీరు కంప్లీట్గా నేర్చుకున్నామని చెప్పలేము. ఇప్పుడు ఏ టెక్నాలజీని కంప్లీట్గా నేర్చుకున్నామని చెప్పొచ్చు, ఏని కంప్లీట్గా నేర్చుకున్నామని మీరు చెప్పలేము. ఎందుకంటే ఇట్స్ కీప్ ఆన్ అప్డేటింగ్. మీరు ఎంత నేర్చుకున్నా రేపు దానికి యాడ్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే దానికి కొత్తగా రీసెర్చ్ చేసి ఇంకెంతవరకు దాన్ని పర్ఫెక్ట్ చేయొచ్చు, ఇంకెంత పర్ఫెక్ట్గా దాన్ని యూస్ చేసుకోవచ్చు, ఇంకెంత ప్రొడక్టివ్గా యూస్ చేసుకోవచ్చు అని ఇంకా రీసెర్చ్ జరుగుతుంటాయి. సో దట్ దానికి మీరు ఆన్ ట్రాక్ ఉండాలి అంటే ఏఐ రిలేటెడ్గా కంప్లీట్గా మీరు నేర్చుకుంటూనే ఉండాలి. ఒకటి నేర్చేసుకున్నా నాకు చాలా అనుకుంటానికి లేదు, అని ఇంకోటి కంప్లీట్ ఏఐ ఉన్నా కూడా యూజ్ ఉండదు. ఓకే. కంప్లీట్ ఏఐ ఉన్నా దేర్ ఇస్ నో యూజ్. ఉండాలి, కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ స్కిల్ సెట్స్. అప్పుడు ఉంటేనే యూ విల్ గెట్ సర్వైవ్ అవుతావు, లేకపోతే కష్టం. సో చూసారు కదండి, మరి ఈ ఉన్న జనరేషన్లో ఇంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో మీరు సర్వైవ్ అవ్వాలి అని అంటే ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.